రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో వరద ముంపు నివారణ చర్యలు చేపట్టినట్లుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ప్రతిరోజు కూడా డివిజన్లలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారని, డ్రైనేజీ పూడికతీతలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కూడా భాగస్వాములై సూచనలు, సలహాలు చేయాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని, రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా చర్యలు చేపడుతున్నట్లుగా ఆదిరెడ్డి వాసు తెలిపారు. సిటీ కింద అవ్వగలిగాం మేము. అంటే పబ్లిక్ ని మోటివేట్ చేసాం, పబ్లిక్ ని దీంట్లో కార్యక్రమంలో భాగస్వామ్యం చేసాం. ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, ప్లాస్టిక్ ఫ్రీ సిటీ. పారిశుద్ధ్య కార్మికులు కూడా మనలాగా పొద్దున్నే కార్మికులు వెళ్ళారా లేదా, మస్తర్లు ఇవేం లేవు. ఉదయం 5ంటికి 5:30కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వస్తుంటే ఎక్కడమ్మా పారిశుద్ధ్య కార్మికులు కనబడుతులా. అంతా మెకనైజ్డ్ మిషనరీ వర్క్ చేసుకుంటున్నారు అనిపించింది. రాజమహేంద్రవరాన్ని మనం ఎందుకు చేయలేమని ఈరోజు డీసిల్టింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటే కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా బాధ. పాప ఆ కార్మికుల కష్టాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తాం. వేల వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, దాంట్లో ప్లాస్టిక్ బ్యాగ్స్. అందరూ ఉన్నారు, ఒకళ్ళని బాధ్యతలు నేను చేయలేను, అందరి బాధ్యత ఉంది. నిన్న నేను ఒక బిల్డింగ్కి వెళ్ళాను, అక్కడ చిన్న పూజ చేసుకుంటుంటే దండలన్నీ తీసేస్తున్నారు. నేను అమ్మ ఏం చేస్తావు అనంటే, నెల పొడుగునా దండలు అన్నీ తీసుకొచ్చి ఓ బ్యాగ్లో వేస్తాను సార్, నెలాఖరిని ఏం చేస్తావా అన్న. ఆ బ్యాగ్ని కట్టేసి మరి పుణ్యం కదా సార్, గోదావరిలోనే వేస్తాను. అదేదో గోదావరి నీళ్ళు కొన్ని తెచ్చి దీంట్లోనే వేసేయచ్చు కదమ్మా, పుణ్యమే కదా, అటేసిన ఇటేసిన. కాస్త దాంట్లో వేస్తానే పుణ్యమా. అంటే అవి సెంటిమెంట్స్ తో ముడిపడిన అంశాలు కాబట్టి ఎక్కువగా మేము కూడా స్ట్రెచ్ చేయలేకపోతున్నాం. అంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కనబడతాం. ఇండోరే ప్లాస్టిక్ ఫ్రీ సిటీ కింద అయినప్పుడు మన నగరం ఎందుకు కాలేదు, మన నగరాన్ని మనం ఎందుకు చేయలేము? చేయగలిగే అన్ని హంగులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కూడా బాగా చైతన్యవంతులై ఉన్నారు, ప్రజలు కూడా బాగా అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎందుకు చేయలేదు? చెయ్యొచ్చు, కానీ ఆ సంకల్పం ఉండాలి. మేము అనుకున్నాం తప్పకుండా 5 సంవత్సరాలు కృషి చేద్దాం. రాబోయేది పుష్కరాలు. ఇప్పటి నుంచి మన అడుగులు ముందుకు ఎగిపోతే పుష్కరాలు జరపడం అన్నది గొప్ప ఏమి కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎన్నో పుష్కరాలు జరిపాం. ఇప్పుడు కూడా కూటమి చాలా సమర్థవంతంగా నడుపుతాం. పుష్కర అయిపోయిన తర్వాత నగరం ఏమైపోతుంది? 8 సంవత్సరాలు కృషి చేస్తే క్లీనెస్ట్ సిటీ కింద అవ్వగలిగాం మేము. అంటే పబ్లిక్ ని మోటివేట్ చేసాం, పబ్లిక్ ని దీంట్లో బాపట్ల